పార్ట్ 1 వీడియో ఎవడన్నా చూడకపోతే కింద రిలేటెడ్ వీడియోలో ఉంది, వెళ్ళి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోలో మనం గాంధారి శాపం పెట్టినందుకు ద్వారకా నీట మునిగిపోయిందని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రెండవది ముసలం, దీని గురించి తెలుసుకుందాం రండి. ముందుగా ముసలం రోకలి కథ. కురుక్షేత్రమైన తరువాత ద్వారకా చేరుకున్న కృష్ణుడు సంతోషంగా కాలం గడిపాడు. శ్రీకృష్ణుడికి జాంబవతికి పుట్టిన కొడుకే సాంబుడు. ఒకసారి దర్శనం కోసం ద్వారకాకు వచ్చిన సప్త ఋషులను ఆట పట్టిస్తాడు సాంబుడు. ఆడపిల్ల వేషంలో ఋషుల దగ్గరికి సాంబుడు వెళ్లి తనకు ఏ బిడ్డ పుడతాడో చెప్పమని అడుగుతాడు. అసలు విషయం తెలిసి బాగా కోపంతో సప్త ఋషులు అంటారు, యాదవ వంశాన్ని నాశనం చేసే ముసలం వీడి కడుపున పుడుతుందని శపించి వెనకకి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఈ శాపం గురించి తెలుసుకున్న కృష్ణుడు ఇది జరగక తప్పదు అనుకుంటాడు. ఆ తర్వాత సాంబుడు కడుపులో నుంచి ముసలం అంటే రోకలి పుడుతుంది. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ రోకలిని పిండి చేసి సముద్రంలో కలిపేస్తారు యాదవులు. రోకలి పుట్టినప్పటి నుండి ద్వారకాలో వాతావరణం మారిపోయింది. ఊహించని ఉత్పత్తులు చుట్టుముట్టడం మొదలెట్టాయి. రాత్రి వేళలో చిలుకలు గుడ్ల గువ్వలు అరవడం, పగలు మేకలు నక్కలు అరవడం, ఆవులకు గాడిదలకు ముంగీసలకు ఎలుకలు పుట్టడం జరిగింది. శ్రీకృష్ణుడు బలరామ సోదరులు మినహా మిగిలిన యాదవులంతా ఒకరినొకరు హింసించుకోవడం మొదలు పెట్టారు. స్త్రీలు సిగ్గు విడిచి సంచరించారు. అప్పుడే వండిన ఆహార పదార్థాల్లోంచి పురుగులు వచ్చాయి. ఎక్కడ చూసినా అశుభ సూచనలే. ఇక గాంధారి సప్త ఋషుల శాపం ఫలించే సమయం వచ్చిందని కృష్ణుడికి అర్థమైంది. సముద్ర తీరంలో చనిపోవడం ఉత్తమమని భావించిన కృష్ణుడు జాతరకు అందరూ రావాలని పిలుపునిచ్చాడు. కృష్ణుడు అవసరమైన ఆహార పదార్థాలు తీసుకుని వెళ్లారు ద్వారకావాసులు. అందరూ సముద్రం వద్దకు చేరుకోగా బలరాముడు అరణ్యాలకు వెళ్లిపోతాడు. రాజైన కృష్ణుడి ఎదురుగానే సురపానం సేవించడం, వాదనలకు దిగడం మొదలు పెట్టారు. ప్రదమ్నుడు, కృతవర్మ, సత్యకి వీళ్ళంతా ఒకరినొకరు ఎగతాళి చేసుకుంటారు. వాగ్వాదం పెరిగి కృతవర్మ తల నరికేస్తాడు సత్యకి. సముద్ర తీరంలో మిల్చిన తుంగకి రోకలి ప్రభావం ఆక్రమించింది. ఆ రోకలి దగ్గర నుండి తీసిన కత్తితోనే ఇక్కడ తల నరికింది. కృష్ణుడు వరించేందుకు వెళ్లేలోగా తుంగ పీకి ఒకరినొకరు కొట్టుకొని ప్రాణాలు విడుస్తారు. దానితో యాదవులంతా ఒకరొకరుగా చనిపోతారు. ఈ ముసలం శాపం ప్రభావమే అని కృష్ణుడు అనుకుంటాడు. నెక్స్ట్ వీడియోలో మూడవది అవతార పరిసమాప్తి గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో ఏదుంటే అది చేసేయండి. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ.